హలో వ్యూవర్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ తెలుగు డ్రీమర్. వ్యూవర్స్, మనం ఈరోజు ఈ వీడియోలో యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2020కి సంబంధించిన జనరల్ స్టడీస్ పేపర్ 1 సి సెట్ పేపర్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2020 పేపర్ అనాలిసిస్ మనం ఒకసారి చూసినట్లయితే మనకి సబ్జెక్ట్ వైజ్గా క్వశ్చన్స్ మార్క్స్ అనే విధంగా వచ్చాయన్నమాట. ఇండియన్ పాలిటీకి సంబంధించి మనకి 15 క్వశ్చన్స్ అనేవి అడిగారు. మొత్తం ఓవరాల్గా 30 మార్క్స్కి. ఇండియన్ ఎకానమీ నుండి 14 క్వశ్చన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి 7, ఎన్విరాన్మెంటల్ 11, జియోగ్రఫీ నుండి మనకి 14 క్వశ్చన్లు రావడం జరిగింది. హిస్టరీ, మోడర్న్ ఇండియా హిస్టరీకి సంబంధించి, భారతదేశ చరిత్రకు సంబంధించి మనకి 17 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. కరెంట్ అఫైర్స్కి ఓవరాల్గా 22 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఈ విధంగా మనకి సబ్జెక్ట్ వెయిటేజ్ నుండి క్వశ్చన్స్ అనేవి మనకి 2020 ప్రిలిమ్స్లో అడగడం జరిగిందనమాట. అయితే మనకి ఎప్పుడు కరెంట్ అఫైర్స్ నుండి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఈసారి కూడా మనకి కరెంట్ అఫైర్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి భారతదేశ చరిత్ర నుండి మనకి 17 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగిందనమాట. ఈ విధంగా మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్లో సబ్జెక్ట్ వెయిటేజ్ అనేది ఈ ఇయర్ ఈ విధంగా వచ్చింది. అయితే ఇప్పుడు మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2020కి సంబంధించిన కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి జస్ట్ ఒక ఐడియా కోసం డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు 2021 ప్రిలిమ్స్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు దీన్ని బేస్ చేసుకుని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫెర్టిగేషన్ ఇన్ అగ్రికల్చర్? ఫెర్టిగేషన్ అంటే మనకి ఇక్కడ ఫలదీకరణ వల్ల ఉపయోగాలు ఏమిటి? వ్యవసాయ రంగంలో ఫలదీకరణను చేయడం మూలంగా ఉపయోగాలు ఏమిటి అని మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫెర్టిగేషన్ ఇన్ అగ్రికల్చర్ అని అడగడం జరిగింది. ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. ఈ 4 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ మనకి ఫెర్టిగేషన్కి సంబంధించి, ఫలదీకరణకి సంబంధించి కరెక్ట్ ఆన్సరో మనకి చూస్ చేయాలన్నమాట. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి కంట్రోలింగ్ ద ఆల్కనీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ ఈజ్ పాసిబుల్. ఈ ఫెర్టిగేషన్ని అగ్రికల్చర్లో యూజ్ చేయడం వల్ల ఇరిగేషన్ ఆఫ్ వాటర్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నారు. స్టేట్మెంట్ నెంబర్ 2, ఎఫిషియంట్ అప్లికేషన్ ఆఫ్ రాక్ పాస్పేట్ అండ్ ఆల్ అదర్ పాస్పేటిక్ ఫెర్టిలైజర్స్ ఇస్ పాసిబుల్. రాక్ మరియు రాక్ ఫెర్టిలైజర్స్ యొక్క పాస్పేట్స్ని పాసిబుల్ చేయొచ్చు అని అడుగుతున్నారు. థర్డ్ స్టేట్మెంట్, ఇంక్రీజ్ ద అవైలబిలిటీ ఆఫ్ న్యూట్రియన్స్ టు ప్లాంట్స్ ఇస్ పాసిబుల్. ప్లాంట్స్ యొక్క న్యూట్రైన్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు. అదేవిధంగా రిడక్షన్ ఇన్ ద లీచింగ్ ఆఫ్ కెమికల్ న్యూట్రన్స్ని కూడా రిడ్యూస్ చేయడానికి ఫెర్టిలైజేషన్ని యూజ్ చేస్తారని మనకి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ సి అనమాట. 1, 3 and 4 ఓన్లీ. అగ్రికల్చర్లో ఫెర్టిగేషన్ యూజ్ చేయడం వల్ల ఇరిగేషన్ ఆఫ్ వాటర్ని కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా ప్లాంట్స్ యొక్క న్యూట్రైన్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు. రిడక్షన్ ఆఫ్ లీచింగ్ కెమికల్ న్యూట్రైన్స్ని రిడక్షన్ కూడా చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఫెర్టిగేషన్ అనేది చేయడం ద్వారా ఈ 3 యూజ్ అవుతుంది కాబట్టి మనకి ఆప్షన్ సి అన్నది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ మినరల్స్. స్టేట్మెంట్ 1 బెనోటైట్, స్టేట్మెంట్ 2 క్రోమైట్, స్టేట్మెంట్ 3 కెనైట్, స్టేట్మెంట్ 4 సిలిమెనైట్. ఈ విధంగా మనకి 4 మినరల్స్ ఇచ్చారు. ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ అఫీషియల్లీ డిజైన్డ్ హ్యాస్ మేజర్ మినరల్స్. పైన ఇచ్చిన 4 మినరల్స్లో ఇండియాలో ఏవి మేజర్ మినరల్స్గా పిలువబడుతున్నాయని అడగడం జరిగింది. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి 2, 3 and 4 ఓన్లీ. క్రోమైట్, కెనైట్ అండ్ సిలిమెనైట్ని మేజర్ మినరల్స్గా ఇండియాలో పిలుస్తారు కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి క్రోమైట్, కెనైట్ అండ్ సిలిమెనైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ఓషియన్ మీన్ టెంపరేచర్ ఓఎంటీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ద కరెక్ట్? ఓఎంటీ ఓషియన్ మీన్ టెంపరేచర్కి సంబంధించి మనకి ఇక్కడ కింద 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని మనకి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఓఎంటీ ఈజ్ మెజర్డ్ అప్ టు ద డెప్త్ ఆఫ్ 26 isotherm which is 129 meters in the southwestern ఇండియన్ ఓషన్ డ్యూరింగ్ January-March. ఇక్కడ మనకి ఈ ఓఎంటీ యొక్క డెప్త్ అనేది 129 మీటర్స్ ఇచ్చారు కదా, ఇది మనకి రాంగ్ అనమాట. మనకి 59 మీటర్స్ డెప్త్ అనేది ఉంటుంది. ఈ ఓఎంటీ ఓషన్ మీన్ టెంపరేచర్ యొక్క డెప్త్ అనేది మనకి 59
మీటర్స్ అనేది ఉంటుంది, కానీ ఇక్కడ మనకి 129 మీటర్స్ అని ఇచ్చారు. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్. ఓఎంటీ కలెక్టెడ్ డ్యూరింగ్ జనవరి మార్చ్ కెన్ బి యూజ్డ్ హ్యాస్ assessing whether amount of rainfall monsoon will be less more than certain long term. ఈ ఓఎంటీని జనవరి మార్చ్లో కలెక్ట్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఈ మాన్సూన్ యొక్క రైన్ఫాల్ ఎంతవరకు పడింది, వర్షం ఎంతవరకు పడింది, ఆ పర్సంటేజ్ని కలెక్ట్ చేయడం కోసం, కన్సిడర్ చేయడం కోసం ఈ ఓఎంటీ ఓషన్ మీన్ టెంపరేచర్ ఎవ్రీ ఇయర్ కౌంట్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇన్ ఇండియాలో ఉండే కెమికల్ ఫెర్టిలైజర్స్కి సంబంధించి మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని మనకి అడిగారనమాట క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి అట్ ప్రజెంట్ ద రిటైల్ ప్రైస్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఈజ్ మార్కెట్ డ్రైవన్ అండ్ నాట్ అడ్మినిస్ట్రేటెడ్ బై ద గవర్నమెంట్. కెమికల్ ఫెర్టిలైజర్ యొక్క మార్కెటింగ్ ఉంటుంది కదా, అది గవర్నమెంట్ ద్వారా అడ్మినిస్ట్రేట్ జరగట్లేదు అని ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్గా ఇచ్చారు, ఫస్ట్ స్టేట్మెంట్గా అడగడం జరిగింది. ఇది మనకి రాంగ్ అనమాట. ఏ కెమికల్ ఫెర్టిలైజర్స్ అయినా మార్కెట్ అనేది గవర్నమెంట్ ద్వారానే అడ్మినిస్ట్రేటెడ్ జరుగుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, అమోనియా విచ్ ఈజ్ ఏ ఇన్పుట్ ఆఫ్ యూరియా ఇట్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ న్యాచురల్ గ్యాస్. అమోనియాని మనం యూరియా నుండి ప్రొడ్యూస్ చేస్తాం. అమోనియా యొక్క ఇన్పుట్ యూరియా, అదేవిధంగా మనకి దీన్ని మనం న్యాచురల్ గ్యాస్ నుండి ప్రొడ్యూస్ చేస్తాం. అమోనియా తయారీలో మనం యూరియాని యూజ్ చేస్తూ ఉంటారు. యూరియా నుండే మనకి యూరియా ప్లస్ న్యాచురల్ గ్యాస్ నుండే మనకి అమోనియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసరికి సల్ఫర్ విచ్ ఈజ్ ఏ రా మెటీరియల్ ఫర్ ఫాస్ఫోరిక్ యాసిడ్ ఫెర్టిలైజర్స్ ఈజ్ ఏ బై ప్రొడక్ట్ ఆఫ్ ఆయిల్ రిఫైనర్స్. సల్ఫర్ అనేది మనకి రా మెటీరియల్ అనమాట. ఫాస్ఫోరిక్ యాసిడ్ ఫెర్టిలైజర్ నుండే మనకి సల్ఫర్ అనేది తయారు చేస్తారు. అదే ఇది బయో ప్రొడక్ట్ ఆఫ్ ఆయిల్ రిఫరెన్సెస్ అనేది మనకి ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి 2 and 3 ఓన్లీ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ఇండియన్ డెజర్ట్ నేషనల్ పార్క్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్. ఇండియా డెజర్ట్ నేషనల్ పార్క్కి సంబంధించి మనకి కింద 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ 3 స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని మనకు క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ 2 డిస్ట్రిక్ట్స్. ఇండియన్ డెజర్ట్ నేషనల్ పార్క్ 2 డిస్ట్రిక్ట్స్లో జిల్లాల్లో స్ప్రెడ్ అయ్యింది అని అడుగుతున్నారు అని ఇవ్వడం జరిగిందనమాట. అవును, ఇది 2 డిస్ట్రిక్ట్స్లో 2 జిల్లాల్లో స్ప్రెడ్ అయ్యింది. ఈ ఇండియన్ డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది మనకి రాజస్థాన్లో ఉందన్నమాట. 2 డిస్ట్రిక్ట్లో 2 జిల్లాల్లో ఇది స్ప్రెడ్ అయి ఉంది. సెకండ్ స్టేట్మెంట్, దెర్ ఈజ్ ఏ నో హ్యూమన్ హ్యాబిటేషన్ ఇన్సైడ్ ద పార్క్. ఇక్కడ ఎటువంటి హ్యూమన్ హ్యాబిటేషన్ లేదు, అంటే ఈ పార్క్లో మనుషులు ఎవరు తిరగరు అని అడుగుతున్నారు. ఇది మనకి రాంగ్ అనమాట. ఏ పార్క్లో అయినా సరే మనకి మనుషులు అనేవారు తిరుగుతుంటారు, హ్యూమన్ హ్యాబిటేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది న్యాచురల్ హ్యాబిట్స్ ఆఫ్ గ్రేట్ ఇండియన్ బూస్టర్. అవును, ఇది ఇండియాకి సంబంధించి వన్ ఆఫ్ ది గ్రేట్ ఇండియన్ బూస్టర్లో ఈ డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది కూడా ఒకటే. సో మనకి ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, సియాచిన్ గ్లాసియర్ ఈజ్ సిట్యుయేటెడ్ టు ది. ఇక్కడ మనకి సియాచిన్ గ్లాసియర్ అనేది ఒక పార్ట్ ఉందన్నమాట, అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి నార్త్ ఆఫ్ న్యూబ్రా వ్యాలీ. నార్త్ ఆఫ్ న్యూబ్రా వ్యాలీలో ఈ సియాచిన్ గ్లాసియర్ అనే ఒక ప్లేస్ ఉందన్నమాట. ఇది మనకి మ్యాప్ పాయింట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సిక్స్త్ క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి, నార్త్ ఆఫ్ న్యూబ్రా వ్యాలీ. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు హిస్టరీ ఆఫ్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్. హిస్టరీ ఆఫ్ ఇండియా, భారతదేశ చరిత్రకు అనుగుణంగా ఇక్కడ మనకి కింద పేర్స్ ఇచ్చారనమాట, జతల్ని గుర్తించమంటున్నారు. ఇక్కడ ఫేమస్ ప్లేస్ మరియు స్టేట్ ఇవ్వడం జరిగింది. బిల్సా మరియు మధ్యప్రదేశ్ స్టేటు, ద్వారసముద్ర మరియు మహారాష్ట్ర, గిరినగర్ మరియు గుజరాత్, స్థానేశ్వర ఉత్తరప్రదేశ్. ఈ విధంగా మనకి ఫేమస్ ప్లేస్లు మరియు స్టేట్స్ కూడా అడగడం జరిగింది. అయితే విచ్ పేర్ ఈజ్ గివెన్ బిలో ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్.
పైన ఇచ్చిన ప్లేస్ మరియు స్టేట్కి సంబంధించి ఏది కరెక్ట్ ఏది సరైనదని అడిగారు. ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట. 1 and 3 ఓన్లీ. బిల్సా మరియు మధ్యప్రదేశ్ మరియు గిరినగర్ మరియు గుజరాత్ అనేవి మనకి కరెక్ట్ ప్లేసెస్ మరియు స్టేట్స్ అనేవి ఇక్కడ కరెక్ట్ ఆర్డర్లో ఇవ్వడం జరిగింది భారతదేశ చరిత్ర అనుగుణంగా. అంటే బిల్సా అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. గిరినగర్ అనే ప్లేసు గుజరాత్ అనే రాష్ట్రానికి సంబంధించింది అనమాట. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి 7th క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1 and 3 ఓన్లీ. నెక్స్ట్ 8th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. ఆ 3 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని మనకి ఇక్కడ అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి 36 ఆఫ్ ఇండియాస్ డిస్ట్రిక్ట్స్ ఆర్ క్లాసిఫైడ్ హ్యాజ్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ ఆర్ క్రిటికల్ బై ద సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ. ఇక్కడ మనకి ఇండియాలో 36% డిస్ట్రిక్ట్స్ జిల్లాల్ని ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్గా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ అనేది క్లాసిఫైడ్ చేస్తుంది అని మనకి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో అడిగారు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి CGWA వాజ్ ఫార్మడ్ అండర్ ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ CGWA అనేది ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఫామ్ చేశారు, స్థాపించబడింది అని మనకి సెకండ్ స్టేట్మెంట్ అడిగారు. థర్డ్ స్టేట్మెంట్, ఇండియా has the largest area under గ్రౌండ్ వాటర్ ఇరిగేషన్ ఇన్ ద వరల్డ్. ఇండియాలో గ్రౌండ్ వాటర్ ఇరిగేషన్ అనేది చాలా లార్జ్ ఏరియాలో ఉంది అని మనకి థర్డ్ స్టేట్మెంట్ అడగడం జరిగింది. అయితే మనకి 8th క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి 2 and 3 ఓన్లీ. నెక్స్ట్ 9th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మనకి కింద 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి లెట్ స్ట్రీమ్స్ ఓవర్ ద నార్థన్ హెమిస్ఫియర్ ఓన్లీ. మనకి ఇక్కడ స్ట్రీమ్స్ అనేవి నార్థన్ హెమిస్ఫియర్లోనే వస్తాయని అడిగారు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ఓన్లీ సమ్ సైక్లోన్స్ డెవలప్ అండ్ ఐస్. సైక్లోన్స్ అనేవి ఐస్ ద్వారా డెవలప్ అవుతాయని అంటే సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. థర్డ్ స్టేట్మెంట్, ద టెంపరేచర్ ఇన్సైడ్ ద ఐ ఆఫ్ ఏ సైక్లోన్ ఈజ్ నియర్లీ 10 degrees సెంటీగ్రేడ్ లెస్సర్ దెన్ దట్ ఆఫ్ ది సరౌండింగ్స్. ఒక సైక్లోన్ యొక్క టెంపరేచర్ అనేది 10 degrees సెంటీగ్రేడ్ కన్నా లెస్సర్గా ఉంటుంది సరౌండింగ్కి సంబంధించి అని మనకి థర్డ్ స్టేట్మెంట్ ఏమైనా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 2 అనమాట. ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ 9th క్వశ్చన్ యొక్క కరెక్ట్. 10th క్వశ్చన్, అమాంగ్ ద ఫాలోయింగ్ టైగర్ రిజర్వర్స్ విచ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఏరియా అండర్ క్రిటికల్ టైగర్ హ్యాబిట్. క్రిటికల్ టైగర్ హ్యాబిట్కి సంబంధించి కింద మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఆప్షన్స్లో ఏది లార్జెస్ట్ ఏరియాగా టైగర్ రిజర్వాయర్స్కి సంబంధించి ఏది లార్జెస్ట్ ఏరియా అని మనకి అడగడం జరిగింది. దీనికి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి నాగార్జున సాగర్ శ్రీశైలం అనేది మనకి క్రిటికల్ టైగర్ హ్యాబిట్గా పిలువబడుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి లార్జెస్ట్ ఏరియా అనేది ఉంది. అదేవిధంగా ఇక్కడ టైగర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం ప్లేస్లో. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి నాగార్జున సాగర్ శ్రీశైలం.